హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్ లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మిని. మా వీడియోస్ చూస్తున్నారా? చూస్తూ ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు సండే వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ కర్రీ అనమాట. ముందుగా ఈ చికెన్ కర్రీని అంతకుముందు ఒకసారి చికెన్ గ్రేవీ కర్రీ పట్టాను, మామూలుగా టమాటా ముక్కలు వేసి. ఈరోజు మామూలుగా మార్నింగ్కి ఆఫ్టర్నూన్ కూడా ఉపయోగపడుద్దని చెప్పి, సండే కదండి కొంచెం లేట్గా లేచి రెండిట్లకి టిఫిన్కి రైస్లో కూడా పనికొచ్చేలాగా ముందే కర్రీ వండేసాను అనమాట. ముందుగా 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని 2 పచ్చిమిరపకాయలు కోసేసుకొని చికెన్ శుభ్రంగా వాష్ చేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగంగానే చికెన్ కూడా వేసేసుకొని అలాగా ముందు వాటర్ అంతా పోయేలాగా ఉప్పు పసుపు వేసుకొని మగ్గనిద్దాం. నేనైతే 2 టమాటాలు 1 ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చికెన్ ఇలా మగ్గుతూ ఉంటుంది. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, మీ ఇంట్లో అయితే ఏం స్పెషల్స్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే ఇలాగే వండుకుంటారా? మా టేస్ట్ అయితే ఇలా చేసాము. ఈ ప్రాసెస్ బాగుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సండే కాబట్టి మేము లెగటమే 9కి లేసాము. అవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి ఎలాగో 11 అయిపోయింది. అందుకే ఇంకా రైస్ ఎందుకు, పరోటాలు ఉన్నాయి కదమ్మా ఇంట్లో, పరోటాలకి సరిపడా ఈరోజు చికెన్ కర్రీ చేసేసుకుందామంటే రెండింటికి ఉపయోగపడేలాగా ఇలా మార్నింగ్ 10 కల్లా వండేసాను అనమాట చికెన్ కర్రీ. ఇప్పుడు కొంచెం మగ్గింది కాబట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ టైంలో వేసేసుకుందాం. చికెన్లో వాటర్ అలాగా మగ్గే వరకు ఉంచుదామన్నమాట. నేను సపరేట్గా అంటే వాటర్ వేయనండి, ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఆ వాటర్లోనే నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, మనం ఉల్లిపాయ టమాటా గ్రేవీ చేసుకుంటాం కదా, అది కూడా ఆ వాటర్తోనే. మ్యాక్సిమం చికెన్లో వాటర్ అయితే ఇంకా కొంచెం ఇది అయిపోద్దని చెప్పి నేను ఏమన్నమాట. చూసారండి, ఉప్పు వేసాక కూడా ఇంకా అంత వాటర్ ఉంది. నేను ఆ వాటర్తోనే మగ్గిపోయే కూర అంతా మగ్గిపోయేలా చేస్తాను. ఇప్పుడు 1 స్పూనున్నర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటాను. నేనైతే స్పైసీకి కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మొత్తం కలిగేలాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా మగ్గనిద్దాం. ఈ టైంలో ఉల్లిపాయ టమాటా కూడా పేస్ట్ చేసుకున్నాను కాబట్టి అది కూడా వేసేసుకుందాం. ఆ వాటర్తో పాటు గ్రేవీలాగా బాగుంటుంది అనమాట. బ్యాచిలర్స్ మీకైతే ఇంకా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చేసేసుకోండి. బోల్డ్ మసాలాలు వేసుకొని బోల్డ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయక్కర్లా, సింపుల్గా అయిపోయే ఉల్లిపాయ టమాటా ఉంటే సరిపోద్ది. కొన్ని ఉల్లిపాయలేమో కర్రీకి, కొన్ని ఉల్లిపాయ 2 టమాటాలేమో పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను ఆ గిన్నెలో చేసుకున్న అదే గిన్నెలో టమాటాలు 2 టమాటాలు 1 ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేసేసుకొని వేసేసుకున్నాను అనమాట. అది కొంచెం గ్రేవీలాగా పరోటాల్లోకి రైస్లో కూడా సరిపోద్ది, అందుకని అలా వేసేసుకున్నాను అనమాట. మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకొని ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టేసి అలా మగ్గనిద్దాం. ఈరోజైతే మా సండే వ్లాగ్ ఇలా అయిపోయింది. మా అక్క వాళ్ళ మనవరాలు కూడా మెచ్యూర్ అయితే అలాగా ఒకసారి ఈవినింగ్ వెళ్ళొచ్చేసామన్నమాట. ముందు మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. మా బావగారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి, మెహందీ, హల్దీ, సంగీత్ చూస్తూ ఉండండి ఇంట్రెస్ట్గా. మంచి బ్లాగ్స్ పెడుతూ ఉంటాను. ఇవ్వండి, ఇప్పుడు కర్రీకి అయితే 2 విజిల్స్ వచ్చేస్తే చికెన్ కర్రీ మెత్తగా బాగుంటుంది అనమాట. మనం అలా ఉడకబెట్టే కంటే ఒక 2 విజిల్స్ వచ్చేసేలాగా పెట్టేసామనుకోండి బాగుంటుంది. ఇప్పుడు ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని పరోటాలు కూడా కాల్చేసుకుందాం. మేము తినేటమే 11:30కి తిన్నాం కాబట్టి రైస్ మాత్రం లేట్గానే వండుకున్నాం అనమాట. సరిపోయింది. పరోటాలు అంటే ఇన్స్టెంట్గా మేము తీసేసుకున్నాము, ఇంట్లో అయితే ప్రిపేర్ చేసినవి కాదు. ఎక్స్పైర్ డేట్ చూసుకొని పరోటా ప్యాకెట్ తెచ్చేసుకున్నాము ఇలా డీమార్ట్లో.
ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద అన్న పిల్లలకి పెట్టడానికి పనికొస్తుంది కదా అనుకున్నా, కానీ ఈరోజు సండే మాత్రం ఇలాగ పరోటాలు పనిచేసాయి అనమాట. చికెన్ పరోటా సూపర్ టేస్టీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.